తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేద పండితులు పురాణాల ప్రస్తావన మేరకు ఈ 10 రోజులు పవిత్రమైనవి. వాటిలో ఏ రోజు స్వామివారిని దర్శించుకున్నా ఒకే రకమైన ప్రతిఫలం లభిస్తుంది. వైకుంఠ ద్వార దర్శనాలపై న్యూస్ టుడేతో శుక్రవారం ఈవో ప్రత్యేకంగా మాట్లాడారు. మొదటి 3 రోజులకు గాను దేశవ్యాప్తంగా 1,89,000 మందికి పూర్తి పారదర్శక విధానంలో టోకెన్లు జారీ చేశారు. టోకెన్లు పొందిన వారు నిర్దేశిత సమయాలలో తిరుమలకు చేరుకుంటే 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం చేయిస్తాం. ఈ మేరకు 3 ప్రవేశ మార్గాలు సిద్ధం చేశాం. ఏకాదశికి ముందు 29న పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేసి వారికి అదే రోజు దర్శనాలు ముగిసేలా చేస్తాము. జనవరి 22 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15,000 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 1,500 శ్రీవాణి టికెట్లు జారీ చేశారు. మరో 3,60,000 మందికి సర్వదర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి రద్దీపై AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఖచ్చితమైన సమాచారం వెల్లడిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ లో కలిపి 7,70,000 మందికి 10 రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. గత 3 ఏళ్లు దాదాపు 6,60,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ 10 రోజుల్లో ప్రివిలేజ్ దర్శనాలు, బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. నేరుగా వచ్చే ప్రముఖులకే దర్శనం ఉంటుంది. మాతృశ్రీ తరిగొండ వేగమాంబ కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 12 వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తాము. 16 రకాల అన్న ప్రసాదాలు, పానీయాలు సిద్ధం చేస్తున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న 6 లక్షల మంది శ్రీవారి సేవకుల సాయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఈవో పేర్కొన్నారు.